ఎలా ఈ సాంగ్ స్టార్ట్ అయింది ఏమంటావు దీని గురించి? అంటే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను అసలు షాక్లో ఉన్నాను. అంటే ఇంత పెద్ద సాంగ్ అది ఆయన పేరు మీద పాడడం, జై బాలయ్య అని పాడడం అనేది అసలు నేను వేరే ప్రపంచంలోనే ఉన్నాను ఇప్పటివరకు ప్రజెంట్. ఒక్కసారి నాకు ఈగర్గా మళ్ళీ ఆ సాంగ్ ఇక్కడ లైవ్ లో వినాలని ఉంది. ఒక్కసారి నా కోసం, మా వాళ్ళ కోసం. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించుని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య. కానీ కరీముల్లాకి హై పిచ్ పాడడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే ఈ లెవెల్కి రావడానికి? అంటే ఇప్పుడు ఏంటంటే సింగర్స్ అంటే ప్రతి సింగర్స్ దేవుడు అందరికీ వాయిస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది. ఆ స్కేల్ హై అయినా స్కేల్ లో అయినా ఒక్కొక్కటిలో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఒకసారి మా కోసం ఎక్కడికి పోతా చిన్నవాడు. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त, నువ్వెలేన జీవితం సోగ కళ్ళ సోయగం, తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్. హోయ్ హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ మహి. వెల్కమ్ టు ఛానల్ ఇండియా గ్లిట్స్ తెలుగు. రైట్ నౌ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సింగర్ అనమాట. సో ఆ సింగర్ గురించి చెప్పే ముందు, మనం అమెరికా వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక స్లోగన్ అయితే మనం పాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, అంటూ ఉంటాం, జై బాలయ్య జై బాలయ్య అని. అదే స్లోగన్పై సూపర్ హిట్ సాంగ్ కొట్టారు తమన్ గారు. రీసెంట్గా యూట్యూబ్ని షేక్ చేస్తుంది మిలియన్స్ వ్యూతో. మరి ఆ జై బాలయ్య సాంగ్ పాడిన సింగర్ అయితే ఉన్నారు మనతో పాటు. మాట్లాడేద్దాం. కరీముల్లా సింగర్, హీస్ నన్ అదర్ దెన్ కరీముల్లా. హలో బ్రో, హాయ్. హాయ్ హాయ్ బ్రో. నమస్తే. నమస్తే నమస్తే. ఎలా ఉన్నావు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను ఎలా ఉండడం పక్కన పెడితే నువ్వైతే యూట్యూబ్ని షేక్ చేస్తున్నావు అసలు. థ్యాంక్ యూ. జై బాలయ్య జై జై బాలయ్య. సో అసలు ఫస్ట్ నా ఒపీనియన్ చెప్తాను. నువ్వు ఎప్పటి నుంచో నాకు తెలుసు. అసలు జై బాలయ్య సాంగ్ వచ్చింది యూట్యూబ్లో చూసిన వెంటనే ఫస్ట్ కరీముల్లా నేను అనుకోలేదు. ఫస్ట్ కైలాష్ ఖేర్ గారు అనుకున్నాను. ఓకే. అంటే అనుకోకూడదు, అంటే ఆయన సూపర్ పాడుతూ ఉంటారు. ఆయన కూడా చూసిన తర్వాత కరీముల్లా సింగర్ ఉంది, ఈయన మావాడు పాడాడు అనుకున్నాను. లాస్ట్లో ఇంకా వీడియో చూసేసరికి ఇంకా ఫుల్ ఖుష్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ బ్రో. ఏంటి అసలు ఎలా ఈ సాంగ్ స్టార్ట్ అయింది ఏమంటావు దీని గురించి? అంటే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను అసలు షాక్లో ఉన్నాను. అంటే ఇంత పెద్ద సాంగ్ అది ఆయన పేరు మీద పాడడం, జై బాలయ్య అని పాడడం అనేది అసలు నేను వేరే ప్రపంచంలోనే ఉన్నాను ఇప్పటివరకు ప్రజెంట్. సో స్పెషల్గా ఈ సాంగ్కి నేను తమన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆయన అంటే నాకు ఈ సాంగ్ పాడిన తర్వాత ఒకటే అనిపించింది, టాలెంట్ ఉన్న వాళ్ళని తమన్ గారు ఎంకరేజ్ చేస్తారు. అది నేను పక్కా చూశాను. అది వినడం కాదు కానీ నేను దగ్గర నుంచి చూశాను. ఫస్ట్ సార్ పిలిచి పాడాను, ఈ సాంగ్ పాడాను. పాడిన తర్వాత వెళ్ళిపోయాను. పాడిన తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది. అంటే నేను పొద్దున్న ఇంటి నుంచి లేచి ఇలా కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది, ఈ సాంగ్ ఫైనల్ అయింది, మీరు రావాలి అని ఫోన్ వచ్చింది తమన్ సార్ గారి నుంచి. నాకు షాక్ అయిపోయాను అసలు. అది అసలు తమన్ గారికి థ్యాంక్ యూ తమన్ సార్, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ సార్ టీం కూడా అస్సలు ఎంత బాగా ఎంకరేజ్ చేసి ఇలా అలా పాడాలి అని చెప్పి ప్రతి చిన్న షూట్ కాడి నుంచి కేర్ తీసుకొని మంచి హిట్ ఇచ్చారు. సో మరొకసారి తమన్ సార్ టీంకి స్పెషల్ థ్యాంక్స్. ఎంతసేపట్లో పాడావు అసలు జై బాలయ్య సాంగ్? చాలా తక్కువ టైంలోనే పాడాను. ఐ థింక్ ఒక ½ an hourలో అనుకుంటాను స్పీడ్గా. అక్కడిన తర్వాత వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు అందరూ. సో ఒక ½ an hour నేను కూడా స్పీడ్ అయిపోయాను. సో పాడి వచ్చేసాను అనమాట. అంటే నాకు తెలిసిన కరీముల్లా కొన్ని సాంగ్స్ పాడారు, మంచి సాంగ్స్. అవి వింటే అయ్యా కరీముల్లా పాడారా అనుకున్న సాంగ్స్ ఉంటాయి. దాని గురించి మాట్లాడతా. బట్ ఇది నీకు బిగ్ బ్రేక్. అవును. సో ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే ఎవరి దగ్గర నుంచి కాల్ కానీ అసలు ఏంటి? కొంతమంది సింగర్ల కంటే ట్రాక్ వెర్షన్ పాడేసి వచ్చేస్తారు, అది ఫైనల్ అవుతుంది అనేది కూడా తెలియదు. నేను ఇది ట్రాకే పాడాను ఫస్ట్. నాకు ట్రాకే అని చెప్పారు, ఆ ట్రాకే పాడాను. నేను ట్రాక్ అని ఇంకా చెప్పేశారు కదా, అప్పుడు నేను జస్ట్ ట్రాకే వెళ్ళి అని వెళ్ళి దాని గురించి నేను పెద్దగా అంటే తమన్ గారితో వర్క్ చేయడమే అది ఒక బ్లెస్సింగ్స్ అనమాట. సో నేను అందులో ఉండిపోయాను. అది ట్రాక్ అయినా అది ఏదైనా తమన్ గారు పాడడం అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ అని తీసుకుని. కానీ ఫోన్ వచ్చిన తర్వాత నేనైతే షాక్ ఉండిపోయాను అసలు. కానీ ఇంత పెద్ద బ్రేక్
తమన్ గారు ఇవ్వడం, ఆ పేరు జై బాలయ్య, తమన్ గారి కంపోజిషన్లో పాడడం వేరు, ఇంకోటి బాలయ్య గారి సాంగ్ పాడడం, అండ్ అందులో జై బాలయ్య. ఇంకొకటి ఏంటంటే తమన్ గారు నన్ను చూపించారు కూడా ఆ సాంగ్లో, ఆయన డాన్స్ చేశారు. సూపర్ ఎనర్జీ తమన్ గారిది అసలు. ఆ సాంగ్లో అయినా కానీ ఎక్కడైనా కానీ, ఆ సాంగ్ షూట్ చేసినప్పుడు కూడా తమన్ గారు ఇంకా ఎనర్జీ కావాలి కరీముల్లా, ఇంకా ఎనర్జీ కాదు, ఇంకా ఫుల్ అంటే ఆయన అంత ఇదిలో ఉన్నారనమాట, జోష్లో ఉన్నారు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు కూడా. ఫుల్ ఎనర్జీ తమన్ గారిది, సూపర్ అసలు. ఒక్కసారి నాకు ఈగర్గా మళ్ళీ ఆ సాంగ్ ఇక్కడ లైవ్లో వినాలని ఉంది, ఒక్కసారి నా కోసం, మా వాళ్ళ కోసం. షూర్. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఓ ఓ ఓ ఏ తిప్పుసామి కోరమ్మిసం, తిప్పుసామి ఊరి కోసం, నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆముల్ తాడు కట్టిన మొగ్గోడు ఇంకా పుట్నే లేదయ్యా. పల్లె నిన్ను చూసుకుంటా నిమ్మల్లంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా. 3 పొద్దుల్లోన నిన్ను తలచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ. అసలు నాకు సాంగ్ వింటే గూస్ బంప్స్ రావడం వేరు, నీకు వాయిస్తోనే ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి, పాడుతుంటే హై పిచ్కి ఊపు వచ్చేసింది అసలు. ఈ సాంగ్ నేను పాడుతున్నప్పుడు ఏంటంటే అంటే బాడీ ఫుల్ వైబ్రేట్ అయిపోయింది. అంటే ఆ జై బాలయ్య అని ఆ పదం నేను పలుకుతున్నప్పుడు, సో అంటే ఏదో ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు పాస్ అయిపోయింది నా లోపల. అసలు ఆ కాళ్ళు కూడా ఇలా ఇలా వణుకుతున్నాయి ఆయన పేరు జై బాలయ్య అని పాడుతున్నప్పుడు. సో అది నేను ఫుల్ ఎక్స్పీరియన్స్ చేశాను, ఎందుకంటే ఆ పైర్లోనే ఆ వైబ్రేషన్ ఉంది. పాడుతున్నప్పుడు కూడా మాకు ఆ వైబ్ తగులుతుంది. సో నేను చూసాను దగ్గర నుంచి. సో జై బాలయ్య అని పాడుతున్నప్పుడు వైబ్రేషన్ నాలో కూడా వచ్చేసింది అనమాట. ఎలా అంటే ఇంత హై పిచ్కి, అంటే చాలా తక్కువ సింగర్స్, ఇప్పుడు ఇంతమంది సింగర్స్ ఉన్నా కొంతమంది హై పిచ్ పాడలేరు, ఒక్కొక్కరికి ఒక పిచ్ లెవెల్ ఉంటుంది. కానీ కరీముల్లాకి ఈ హై పిచ్ పాడడానికి ఎన్ని రోజులు పట్టింది, అంటే ఈ లెవెల్కి రావడానికి? అంటే ఇప్పుడు ఏంటంటే సింగర్స్ అంటే ప్రతి సింగర్స్ దేవుడు అందరికీ వాయిస్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది. ఆ స్కేల్ హై అయినా స్కేల్ లో అయినా ఒక్కొక్కటిలో ఒక మ్యాజిక్ ఉంటుంది. సో ప్రతి వాయిస్లో ఏదో ఒకటి ఉంటుంది. సో నేనేంటంటే ఫస్ట్ ఎక్కడికి పోతావు చిన్నవాడ మీకు ఐడియా ఉంటుంది, అందులో నేను తేరీ మేరీ ఒక సాంగ్ పాడాను, చిరునామా సాంగ్లో యాజిన్ నజీర్ గారితో కలిసి. సో అప్పుడు నేను కొన్ని గమ్మకాలు పాడాను అందులో, అదే చాలా హై అప్పట్లో. సో అది విని నేను ప్రాక్టీస్ చేశాను, ఇంత హై పాడాను కదా ఇంకా కొంచెం పాడొచ్చు కదా అని ట్రై చేశాను, ఇంకా కొంచెం. సో అలా నేను చాలా హై పిచ్ ప్రాక్టీస్ చేశాను అనమాట. అలా ఇప్పుడు అంటే ఇది కాదు కానీ ఆల్మోస్ట్ నీకు తెలిసిన హై పిచ్ పాడగలిగే సింగర్ ఎవరు చెప్పు ఇండియాలో? ఇప్పుడు హై పిచ్ అంటే కైలాష్ ఖేర్ గారు ఉన్నారు, శంకర్ మహాదేవన్ గారు పాడతారు, చాలామంది ఉన్నారు, మన తెలుగులో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కంపీట్ అని కాదు కానీ ఏ ప్లేస్లో నిలుస్తాడు కరీముల్లా ఈ హై పిచ్లో ఎంత పాడతాడు? అయ్యో అది డైరెక్టర్స్కే తెలుసు, అది మా డైరెక్టర్స్కే తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్స్కే తెలుసు. సో జై బాలయ్య సాంగ్ కన్నా ముందు కరీముల్లా పాడిన సాంగ్స్ ఏంటి? అంటే నా ఫస్ట్ సాంగ్ నేను ఫస్ట్ శేఖర్ చంద్ర గారి దగ్గరికి వచ్చాను. నేను స్టార్ట్ అయిందే ఈటీవీ పాడుతా తీయగా నుంచి. సో అప్పట్లో నాకు ఒక పాటే వచ్చు, ఒక పాట జమినీ సినిమాల నుంచి. ఒక పాటతోనే నేను ఆడిషన్స్కి వెళ్ళి ఆ ఒక పాట పాడిన తర్వాత అందులో కూడా నేను పాడిన ఒక హై నోట్స్తోనే నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత
ఈటీవీలో ఒక పాట పాడాను, సెలెక్ట్ అయ్యాను కూడా ఫైనల్ ఆడిషన్స్ వరకు. తర్వాత నాకు పాటలు ఏం రావు ఇంకా. అంటే నాకు తెలుగు రాదు, మాట్లాడడం రాదు, సంగీతం తెలియదు, అసలు ఏంది తెలియదు, శృతి అనేది తెలియదు, తాళం అంటే తెలియదు, అసలు ఏం తెలియదు. ఓన్లీ మ్యూజిక్ అంటే పిచ్చి. ఇంకొకటి ఏంటంటే ఆ నోట్స్ ఉంటాయి, కీస్ ఉంటాయి కదా, కీబోర్డ్ కీస్ అండ్ హార్మోని, అది చూస్తే చాలు నేను నాలో ఇంకా ఒక హ్యాపీనెస్ పెరిగిపోయేది. సో నేను అనుకునేది అంటే ఓకే, నాకు మ్యూజిక్ అంటే పిచ్చి. చాలామంది చెప్పారు ఎలా అంటే నేను ఒకటే అన్నాను, నేను ఆ సరస్వతి, సంగీత సరస్వతిని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను కొంచెం ప్రేమిస్తే చాలు, నా కెరీర్, నా జన్మ, లైఫ్ మారిపోద్ది. సో అని అలానే ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఎంతమంది నన్ను చాలా ఇది చేసినా, ఇగ్నోర్ చేసినా పట్టించుకోలే. నేను ఓన్లీ మ్యూజిక్ని ప్రేమిస్తున్నాను. సో అదే నన్ను ప్రేమించింది. ఈ జై బాలయ్య ద్వారా నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. అది తమన్ గారి సంగీత దర్శకత్వంలో. సో శేఖర్ చంద్ర గారు నా వాయిస్ విన్నారు ఫస్ట్. విని ఈ వాయిస్లో ఏదో ఉంది, నేను దీన్ని యూజ్ చేస్తానని చెప్పారు. ఫస్ట్ సాంగ్ ఆయన నాకు ఇచ్చారు, తీరి మేరీ. అప్పుడు కొత్త కదా నేను ఫస్ట్. సో అది పాడని సినిమా పెద్ద హిట్ సాంగ్, చాలా పెద్ద హిట్ సినిమాకి అది. సో నాకు ఒక చాలా నాకు మంచి ఒక సింగర్ లాగా ఆయన ఒక రాయిని దాన్ని ఇది చేసి స్ట్రక్చర్ చేసి ఒక తయారు చేశారు శేఖర్ చంద్ర గారు. సార్ కూడా నేను థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఇప్పుడు ఒక బ్రేక్ ఇచ్చారు తమన్ గారు. నేను చేసిన అన్ని కష్టానికి ఈ ప్రపంచానికి చూపించారు తమన్ గారు. ఒక్కసారి మా కోసం ఎక్కడికి పోతా చిన్నవాడు, నాకు తెలిసి నోట్లో ఉండిపోయి ఉంటుంది ఆ సాంగ్, ఎన్నోసార్లు పాడుంటా. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వెలేన జీవితం సోగా కళ్ళ సోయగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్ హోయ్. ఇందులో హిందీ వర్డ్స్ పాడాను నేను. खुदा ने तुझे मेरे लिए परी बना के दिया, प्यार की तेरी धुन में मैं खो गया मिट गया उसके नशा में मौला. మపని సా నిసా మపని ని పని మపని సా సని ని ని సని సా సని రి గ గ ప మ. ఇందులో ఒకటి హైలైటర్ బిట్ ఉంటుంది. సుఫియానా సుఫియానా खाली पीली मेरा दिल ले चली रे, हाय अल्लाह क्या बताऊं, ले चली मेरी रूह ले चली. ఓహో ఇది పాడాను ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లిరిక్స్. థ్యాంక్ యూ. ఈ వాయిస్ ఎన్నేళ్ళు బయటకు రాలేదని ఒక చిన్న బాధ ఉంది, బట్ ఇప్పటికైనా వచ్చిందని ఒక చిన్న హ్యాపీనెస్ అవుతుంది నాకు. థ్యాంక్ యూ బ్రో. కాదు, ఇది చూసా పిలిచారు సల్మాన్ ఖాన్ గారు. లేదు, అది ఒక సాజిద్ వాజిద్ గారు అని ఒక చిన్న వీడియో పాడా నేను, అది హమ్ చేశాను. సో అది చూసి పిలిచారు. కానీ నేను ఎన్ని సాంగ్స్ పాడాను, చాలా సాంగ్స్ ఇవి అన్ని. రీసెంట్ మీకు సమ్మతమ్మే ఒక నందాలాల్ ఒకటి ఉంటుంది, మంచి సాంగ్, అది కూడా పాడాను. కానీ అన్నీ పాడిన నేను మర్చిపోయాను అన్ని. జై బాలయ్య తర్వాత ఆ ఊపులో నేను ఇప్పుడే ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. కానీ నేను నా స్ట్రగల్కి, నేను చేసిన కష్టానికి అన్నిటికీ మర్చిపోయే ప్రపంచంలో తీసుకెళ్ళింది బాలయ్య సాంగ్. నందమూరి బాలకృష్ణ గారి ఆ సాంగే నాకు అన్ని కష్టాలని, స్ట్రగల్ చేసి వచ్చిన కష్టాలన్నీ మర్చిపోయి ఫస్ట్ స్టెప్ నాకు ఇచ్చింది, అది తమన్ గారి ద్వారా. సో నైస్. విన్నారా బాలయ్య గారు ఇది సాంగ్? వింటారు చాలా సార్లు, షూట్లో వింటారు. తమన్ గారు ఏమన్నారు విన్న తర్వాత? తమన్ గారు ఫస్ట్ చాలా బాగా పాడారండి అని చెప్పారు. చాలా బాగా పాడారు, మంచి వాయిస్ అని చెప్పారు తమన్ గారు కూడా. సో అలా అనుకోకుండా ఒకేసారి ఫోన్ వచ్చింది. షూట్లు కూడా తమన్ గారు చాలా ఎంకరేజ్ చేస్తారు. తమన్ గారు ఏంటంటే ఆ షూట్లో ఉన్నప్పుడు కూడా దగ్గరికి వచ్చి అన్నీ చూసి, అంటే ప్రతి ఒక్కటి గమనించి, స్పెట్స్ పెట్టుకో, అది పెట్టుకో, ఇది అన్నీ చూసి. నాకు తెలుసు కరీముల్లో చాలా ఇంట్రోవర్ట్, కొంచెం సిగ్గు ఎక్కువ, ఇది ఎక్కువ, పాట అయితే పాడతాడు, ఎనర్జీ ఉంటుంది అంతాను. ఇట్లా డ్యాన్స్ ఎట్లా అంటే అదే షాక్. అయితే తమన్ గారు చెప్పించారు మొత్తం, తమన్ గారిదే అది. సో కాదు, ఇది ఇంకా కావాలి, కరీముల్లో ఇంకా ఎనర్జీ కావాలి అన్నారు ఫుల్. అది జై బాలయ్య అని ఇలా ఫుల్ ఎనర్జీకు అనడం వల్ల ఫుల్ అసలు నేనైతే ఫుల్ ఇదైపోయాను, టైర్డ్ అయిపోయాను. అంటే అంత ఎనర్జీగా చేశారు అక్కడ, అంత ఫుల్ జోష్తో చేశారు. అది తమన్ గారు చెప్పించారు మొత్తం, ఎలా ఇలా చేయాలి, దగ్గరికి వచ్చి అన్నీ చూసి ఎక్కడ పెట్టుకో, ఇది పేజ్ మనోడు అది అంతే ఫుల్ చెప్పా కదా. తమన్ గారు ప్రతి విషయంలో తగ్గరు.
ముందానికి ఏమైనా డెమో వర్షన్లు పాడడం జరిగిందా ఏమైనా సాంగ్స్కి వాటికి వీటికి? లేదు, ఒక్కసారి చిన్న బిట్ ఒకటి పాడాను, అప్పుడు జస్ట్ ట్రాక్ పాడాను ఒకటి. లేదు బ్రో, విన్నారు, సాంగ్ విన్నారు, వాయిస్ విన్నారు, ఇది చాలా బాగుంది వాయిస్ అని చెప్పారు. అదే నేను చెప్తున్నా కదా, మంచి వాయిస్ని తమన్ గారు ఎంకరేజ్ చేస్తారు, ఇది డెఫినెట్లీ పక్కా. ఇంకా ఎవరి దగ్గర వర్క్ చేయడం, కరీముల్లా ఎవరి దగ్గరైనా సాంగ్స్ పాడడం ఇలాంటివి ఏం జరిగాయి? అంటే నాకు ఏంటంటే తెలుగు కూడా ఫస్ట్ రాదు, అంటే ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, పదాలు ఏమేం అంతా తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఎవరైనా సార్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా, ఇప్పుడు ప్రజెంట్ నువ్వు కూడా వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే ఆ మాటల్ని విని కూడా నేను తెలుగు క్యాచ్ చేశాను. సో దాన్ని ఇది అంటారు అది. అలా నేను ఎవరి దగ్గర వెళ్ళలే, ఎలా తెలుగు ఎలా మాట్లాడాలి, సో ఇది అని భయపడుతూనే నేను ఎవరు ఎక్కువ దగ్గరికి వెళ్ళాలి. శేఖర్ చంద్ర గారి దగ్గర ఎక్కువ చేశాను, ఒక 4-5 సాంగ్స్ ఆయనకి పాడాను. తర్వాత నాంది అనే సినిమాలో శ్రీచరణ్ పాకాల గారికి పాడాను. తర్వాత ఇది నెపోలియన్లో పాడాను. అంతే, ఇంకా డైరెక్ట్ తమన్ సార్కి పాడాను. తమన్ గారికి పాడాను. నెక్స్ట్ ఏంటి, వెంటనే ఏమైనా కాల్స్ వచ్చాయా సాంగ్ విన్న వెంటనే? చాలా మంది చాలా కాల్స్ చేశారు, చేస్తూనే ఉన్నారు. అందులో ఫస్ట్ నువ్వు చేసావు కాల్, నెక్స్ట్ డే సాంగ్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నువ్వే చేసావు. ఇంకా నేను అసలు పడుకునే లేవలే అనే కాల్ వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ కరీముల్లా అని పాడుతూ ఉంటారు ఇంకందరూ. చాలా మంది, చాలా అసలు అందరూ హ్యాపీ. చాలా మంది స్పెషల్ బాలయ్య గారి ఫ్యాన్స్ పిలిచి బ్రో ఎక్కడ ఉన్నారు అంటే, మీ ఇందాక నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎవరో బాంబే సింగర్ అని అనుకున్నారు. అనుకున్న తర్వాత వాళ్ళకి తెలిసింది మనోడే ఇక్కడ తెలుగు అని చెప్పి షాక్ అయిపోయారు. రే బాల మా దేవుడు పాట పాడినా అని మేము ఇప్పుడు సన్మానం చేయకపోతే ఆ అభిమానంకి ఇది ఉండదు అని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి. నీది కర్నూలు? అవును, సినిమా కర్నూలు బ్యాక్డ్రాప్ మొత్తం అక్కడే. చాలా ఏళ్ళ తర్వాత ఒక పెద్ద స్టార్ కర్నూలులోకి వెళ్ళి షూట్ చేశారు. అవును, దాని మీద ఓన్ సాంగ్ నువ్వు పాడావు. అవును. అదే కర్నూలులో వెళ్ళావు కదా ఇప్పుడు పాట పాడిన వెంటనే? షూట్ అంతా నేను చూసేవాడిని, చాలా మంది స్టేటస్ లో పెట్టేవాడు. కాదు పాట పాడిన వెంటనే ఇప్పుడు మళ్ళీ కర్నూలు వెళ్ళావు? కర్నూలులోనే విన్నాను నేను పాట. పాట ఒక రోజు ముందే వచ్చి కర్నూలుకి వెళ్ళిపోయాను, ఒక రోజు ముందే కర్నూలుకి వెళ్ళిపోయాను, అక్కడే విన్నాను ఈ పాట. చాలా మంది వచ్చిందాక తెలియదు నీదని, అంటే సాంగ్ రిలీజ్ అయిన దాకా నేను పాడింది ఉంటుందా లేదా అని డౌట్, లేదా కన్ఫర్మ్ అయిపోయింది? లేదు, షూట్ చేసాం కదా లిరికల్ టైం. ఓకే లిరికల్ టైమే కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు ఈ సాంగ్ కన్ఫర్మ్ ఇది ఫైనల్ అయింది, మీదే ఫైనల్, ఇది షూట్ చేయాలి, లిరికల్ వీడియో. కానీ తమన్ గారు టీం నుంచి కాల్ వచ్చింది. సో వెళ్ళాను, అప్పుడే ఇది అయిపోయింది. ఎవరికి చెప్పలే, సర్ప్రైజ్గా పెట్టాను. ఇది ఒకటేసారి వచ్చి నేను ఎవరు ఏం చెప్పలే, ఆ జై బాలయ్య అనే సాంగే అందరితో చెప్పించింది. సరే, ఈ తమన్ గారిది సాంగ్ పాడే కానీ నీకు తమన్ గారి అది కాకుండా ఇంకా బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? తమన్ గారి సాంగ్స్ అన్ని ఇష్టం కానీ ఒక సాంగ్ ఏమైనా తమన్ గారిది కానీ లేదంటే డిఎస్పి గారిది కానీ? అంటే నేను అన్ని సాంగ్స్ వింటాను. అంటే ఏంటంటే ఇష్టం అనేది కాదు, అన్ని సాంగ్ ఒక్కొక్క సాంగ్లో ఒక్కొక్క మ్యాజిక్ ఉంటుంది. నేను సాంగ్ అది కాదు, సాంగ్లో రిథమ్స్ ఉంటాయి, ఏమంటారు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కది ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో అన్నీ నేను ఎంజాయ్ చేస్తాను. ఇష్టం అనేది కాదు, ఏ సాంగ్ వచ్చినా వినడమే, సో ఎంజాయ్ చేయడమే. ఒక్కొక్క సాంగ్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. కాదు, నేను ఒకటి అడుగుతాను, ఏం చెప్పు. అంటే యూ హ్యావ్ ఏ సూపర్ గుడ్ వాయిస్, మంచి టాలెంటెడ్ వాయిస్ ఉంది. చాలామంది అంటే మ్యూజిక్కి బ్యారియర్స్, రిలీజియన్ ఇలాంటివే ఉండవు, కానీ ఆ టాలెంట్ అనేది బయటికి రావడానికి కొంచెం టైం పడుతుందా రిలీజియన్ వల్ల? అంటే ఒక కరీముల్లా తెలుగు రాకపోవడం వల్ల ఇలా కొంచెం ఆగడం జరిగింది ఇప్పటిదాకా? అలా ఏం లేదు. అనుకున్నావు ఎప్పుడైనా అంటే ఒకవేళ తెలుగు బాగా వచ్చి ఉంటే ఇంకా ఉందనేమో అని? ఇప్పుడు నువ్వు ఎంత ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతున్నావు అంటే అలా ఏం అనుకోలేదు. అది రిలీజన్ అవన్నీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది ఎవరో అసలు నా సంబంధం లేదు, టాలెంట్కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే బ్రో, మనం ఇది నా ఫీల్డ్ మ్యూజిక్ సంగీత సరస్వతి. నేను తన్ని ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది. ఇదే, ఇందులో ఎటువంటి ఇది లేవు. నేను తనని ఇష్టంగా ప్రేమించాను, చాలా ప్రేమించాను. తను కూడా ప్రేమించింది. ఈరోజు బాలయ్య రూపంలో వచ్చి నన్ను బ్రేక్ చేసింది, పుష్ చేసింది, అంతే. సూపర్. ఒకే ఒక సాంగ్తో నేను మళ్ళీ ఎండ్ చేస్తాను ఈ ఇంటర్వ్యూని. ఒక సాంగ్ మా కోసం ఏదైనా నీకు బాగా నచ్చిన సాంగ్, ఎక్కువ హమ్ చేసుకున్న సాంగ్ ఏమైనా పాడు. అంటే ఇప్పుడు రీసెంట్ సమ్మతమే వచ్చింది కదా, అందులో నేను ఒక ఫస్ట్ సాంగ్ పాడాను. ఆ సాంగ్ నేను పాడతాను.
హరిలో రంగారి ఇది కథ మొదలయ్యే దారి కనులా కంచే దాటి కలకంచిని వెదిగేవారి హరిలో రంగారి బరి తెలియని బాలమురారి సరిగా గడి సరిగా మారి బయలుదేరే చూద్దమురారి కొలలేని కోరికలన్నీ కరువెట్టాడే ఆ కొరత తీర్చే నారి మరిగాడున్నాదో లోకమే ఏకమై చూసినా తెలియని లోతితడే నందలాల గోకుల బాల కృష్ణ నవ్వుల నది ఇతడేరా గోపీనాథ కోలాహలమై పట్నం పాలికొచ్చెను కదరా నందలాల గోకుల బాల కృష్ణ నవ్వుల నది ఇతడేరా. థ్యాంక్ యూ. నాకైతే మైండ్ బ్లోయింగ్ అవుతుంది పాడుతున్నాం అసలు కరీముల్లా. శేఖర్ చంద్ర గారి కంపోజిషన్, కిరణ్ అభవరం ఆయన సినిమాలో పాడారు. అంటే ఎప్పుడైనా కరీముల్లాలో ఒక మెలోడీ చూస్తే బాగుందని అనిపించిందా నీలో నుంచి ఒక మెలోడీ సాంగ్? ఇంకా అంటే ఇప్పుడు సుఫియానా పాడావు, ఒక పర్ఫెక్ట్ మెలోడీ పాడు. అంటే నేను ఒక హ్యాష్ ట్యాగ్ పీక్ అనే సినిమా వచ్చింది, అందులో ఒక ఫుల్ ఫీల్ సాంగ్ పాడాను, సాడ్ సాంగ్, చాలా సాడ్. సో ఆ సాంగ్ నేను చాలా అంటే నా వాయిస్కి నేను అనుకున్నది ఆ సాంగ్లో వచ్చింది, ఫుల్ ఫీల్. ఆ సాంగ్ నేను తెలుగు, హిందీ, తమిళ్లో పాడాను. కబీర్ రఫీ మ్యూజిక్ కంపోజిషన్లో 3 లాంగ్వేజ్లో పాడాను ఆ సాంగ్ నేను. ఓకే, అలా హమ్ చేసుకుంటూ ఉంటావు కదా. ఇప్పుడు మేము ఎలా మామూలుగా మాకు మాటలు ఎలా వస్తుంటే నువ్వు వెళ్తున్నా తింటుంటా హమ్ చేస్తుంటావా? హమ్ చేస్తుంటా. ఇప్పుడు పొద్దున మార్నింగ్ లేస్తున్నాను, మార్నింగ్ లేచి ఏం చూడలే, జస్ట్ హెడ్ ఫోన్ పెట్టుకుంటున్నా, జై బాలయ్య ఇదే వింటున్నాను అనమాట. అది ఎన్నిసార్లు వింటూనే ఉన్నా. సో బాలయ్య గారి ఫ్యాన్స్ అందరూ ఫోన్లు చేసి చాలా బాగా పాడారండి అండ్ చాలామంది అప్రిషియేట్ చేశారు. చాలా డైరెక్టర్స్ కూడా నాకు కాల్ చేశారు, కొన్ని సినిమాలు కూడా కాల్స్ చేశారు. సో చెప్తాను, అది కూడా అందరికి మళ్ళీ చెప్తాను. సూపర్, ఆల్ ది బెస్ట్ కరీముల్లా బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇంకా నాకు అంటే ఎవరితో కంపేర్ చేయాలని లేదు, నాకు ఒక కైలాష్ ఖేర్ గారిని దగ్గర చూసినట్టు నువ్వు ఇంకా సూపర్ సింగర్ అవుతావు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ లేకుండా మ్యూజిక్ బ్యారియర్ లేదు, అలానే నువ్వు సూపర్గా పాడతావని నా ఆశ. థ్యాంక్ యూ బ్రో. అండ్ మరొకసారి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను ఫోన్ చేసి నువ్వు వెళ్ళు అని ఫోన్ చేసి మాటలతో సపోర్ట్ చేసిన వాళ్ళకి, అండ్ అలాగే ప్రతి చిన్న విషయంలో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీకి, అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకొకటి శేఖర్ చంద్ర గారికి, ఆయన ద్వారానే ఈరోజు నేను జై బాలయ్య సాంగ్ వరకు వెళ్ళాను. బ్రేక్. సో శేఖర్ చంద్ర గారికి అండ్ తమన్ గారికి, అందరికీ, అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందరికీ, కళాకారులందరికీ, మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో మర్చిపోయావు, ఇండియా గ్లిట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య, జై బాలయ్య. సో గాయ్స్, ఇదన్నమాట జై బాలయ్య. మిలియన్స్ వ్యూస్లో నడుస్తుంది, ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో కూడా ఉంది, క్రోడ్స్ ఆఫ్ వ్యూస్లో ఉందన్నమాట. ఆ జై బాలయ్య సాంగ్ని ఇంత ముందుకు తీసుకెళ్ళిన కరీముల్లాతో ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.